శంషాబాద్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్కి రెడీ అయ్యి రన్వేపైకి వెళ్ళింది. కానీ ఇంతలో విమానంలోని ఒక సీటు వద్ద లభించిన చిన్న లేఖతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దాంతో పైలట్ హుటాహుటిన టేకాఫ్ ఆలోచనని విరమించుకుని విమానాన్ని ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 9 గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ లేఖలో ఏముందంటే, శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ 6E7452 విమానం 73 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నాగ్పూర్కు వెళ్లేందుకు టేకాఫ్కు రన్వేపైకి వెళ్ళింది. అయితే విమానంలో బాంబులున్నాయని పేపర్పై ఎరుపు పెన్నుతో రాసి ఓ సీట్లో రహస్యంగా పెట్టిన లేఖను సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ హుటాహుటిన విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. వెంటనే ప్రయాణికులను కిందకు దించి అత్యాధునిక పరికరాలు, జాగిలాలతో 8 గంటల పాటు భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని తనిఖీల అనంతరం విమానం 9 గంటలు ఆలస్యంగా నాగ్పూర్కు బయలుదేరింది. ఇటీవలి కాలంలో ఈ బాంబు బెదిరింపు లేఖలు, కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.